Subscribe to Color Frames. భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్ పాత్రను పోషించింది ఎవరంటే ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ పేర్లు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. మ్యాచ్లను ముగించడంలో వీరిద్దరి నైపుణ్యం వేరే లెవెల్. అయితే ఈ స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించి జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఉన్న జట్టుకు డోకా లేకపోయినప్పటికీ బెస్ట్ ఫినిషర్ పాత్రను పూడ్చే ఆటగాడు కరువయ్యాడు. ఇప్పుడు ఆ సమస్యను రింకు సింగ్ తీర్చేస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రింకు ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. ఫినిషర్ పాత్రలో రింకు సింగ్ సరిగ్గా సరిపోతాడని మాజీ ప్లేయర్లు సైతం ప్రశంసిస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటిన రింకు సింగ్ కేకేఆర్ తరపున సంచలన ఇన్నింగ్స్ లతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఓ మ్యాచ్ లో ఆఖరి 5 బంతులకు 5 సిక్స్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా రింకు సింగ్ పేరు మారుమోగిపోయింది. గత ఐపీఎల్ సీజన్ కు రింకు సింగ్ క్రికెట్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ మధ్య ఐర్లాండ్ పర్యటన ద్వారా రింకు సింగ్ కు తొలిసారి టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో రింకు మోత మోగించేశాడు. చివర్లో వచ్చి 4లు 6లతో విరుచుకుపడ్డాడు. చివరి T20 మ్యాచ్ లో రింకు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియా నయా బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్నాడు. తాజాగా రింకు సింగ్ పై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు రూపంలో భారత జట్టుకు మరో ధోని దొరికాడన్నాడు అశ్విన్. రింకు రూపంలో ఫ్యూచర్ లో టీమిండియాకు డోకా లేదన్నాడు. రింకును నేను లెఫ్ట్ హ్యాండెడ్ ధోని అని పిలుస్తాను, కానీ మహీబాయ్ తో అతన్ని పోల్చలేను. ఎందుకంటే ధోని తన కెరీర్ లో ఎంతో సాధించాడు. అయితే రింకు సింగ్ మహిళా కూల్ గా కంపోజర్ గా ఆడతాడు. సమయంలో ఓపికను ప్రదర్శిస్తూనే అవసరాన్ని బట్టి అటాకింగ్ కు దిగుతాడని అశ్విన్ చెప్పాడు. రింకును ధోనితో పోల్చడాన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. రింకులో ఆ ప్రతిభ ఉన్నదని అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.